అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్లి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలిగూడెంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025వ సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గణగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢం నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025వ సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025వ సంవత్సరం ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకు 2026వ సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి, మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్రమూఢమి. శుక్రుడు మూఢంలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడీగా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒక పరంగా మొత్తం 12 రాశుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట. మూడాల్లో అసలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, ఏసీ రూములను ఇస్తాడు, ఇల్లుల్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇక మనకేం ఉంటదండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్రమూఢం ఎప్పుడు దాకా పోతుంది? 2 అంటే ఫిబ్రవరి 1వ తేదీ 2026వ సంవత్సరం వరకు కూడా శుక్రమూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్ కి అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు, గడ్డాలు కూడా గీయించుకోరు. ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు, అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో. మా గురువు గారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు, మరి వారు కటిక నిష్ఠా
పనులు. అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా, ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు. ఎవరున్నా సరే, సీఎంలున్నా, మినిస్టర్లున్నా, లేకపోతే ఎమ్మెల్యేలున్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకు తెలీదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకు తెలిసిన గురువు అనుకూలంగా లేడు, మనల్ని ఊహల్లో విహరింపజేస్తాడు. మనకి పరిస్థితి బాగాలేదురా మొగుడా అని చెప్తున్నా, ఏమంటే ఆర్పీ బిజినెస్ బాగుంటుందండి, ఏమంటే జేబీ జన్మభూమి పాయింట్లు ఉంటాయంటారు. ఇంకా గురువులు ఏం చెప్తారు చెప్పండి? మీరు మీ వద్దురానైనా మీరు డబ్బులు ఆసేపోతుంటే అయ్యే పట్టుకుంటారంటారు. కస్టమర్ రాహు ప్రభావం నుండి ఊహల్లో విహరింపజేస్తాడు. ఆదాయాలు బాగా పెరుగుతాయి మీకు. తర్వాత సంపాదన కూడా బాగా పెరిగిపోద్ది. 1కి 2 సార్లు ప్రయత్నించాలి. విద్యార్థులు ఫస్ట్ టైం డమాల్ పరీక్షలు రాస్తే అసలు మీకు విచిత్రం ఏంటంటే, మీరు వెళ్ళి మీ ఎగ్జామ్స్ మీరు రాసుకుంటుంటే మీ టేబుల్లో పేపర్ ఇంకొకటి అంతకు ముందు పెట్టేస్తాడు లోపల. అది చూసి స్క్వాడ్ వస్తుంది. స్క్వాడ్ వచ్చి మిమ్మల్ని నుంచో పెడతారు, చెక్ చేస్తారు, ఈ పేపర్ నీదే. అది కంప్యూటర్ సైన్స్ కాబట్టి నువ్వు చదివేది మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి వదిలేశారు. పొరపాటున మెకానికల్ ఇంజనీరింగ్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఆ విధంగా కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి రైతులు పరిస్థితి బాగాలేదండి. కర్కాటక రాశి వాళ్ళకి లో సంపాదన. తర్వాత ఇంప్రూవ్ చేయండి. అగ్రికల్చర్ ఆఫీసర్ సలహాలు పొందండి, వెటనరీ డాక్టర్ల సలహాలు పొందండి, ఫెర్టిలైజ్ బిజినెస్ బాగా చేయండి, పౌల్ట్రీ, తర్వాత ఈ యొక్క హ్యాచరీస్, మటన్ చికెన్ షాపులు, ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. పబ్బులు, రెస్టారెంట్లు బ్రహ్మాండంగా ఉంటాయండి, ధూమ్ ధామ్ ఉంటుందండి వీళ్ళకి. కానీ ఆ బిజినెస్ వల్ల పాపం మీ అందరికీ కూడా ఆ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఎన్నో మంది ప్రాణులు పోతాయి కాబట్టి, తాగేసి లివర్లు పోతాయి కాబట్టి, ఆ బిజినెస్ వల్ల కోళ్ళని మేకలను కోసేస్తా ఉంటారు కాబట్టి ఈ బిజినెస్ మరి ఎన్నుకోవడం వల్ల ప్రమాదం మీకు చూసుకోండి. మరి అలాగే ఈ యొక్క వ్యవసాయం బ్రహ్మాండంగా పండుతుంది, కానీ రైతులు ఈ సంవత్సరం శుక్రమూఢం కాబట్టి ఉన్నదండి. తర్వాత వివాహాలు కావాలని అసలే పెళ్లి కావట్లేదని చెప్పి చాలా బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు కొంచెం ఫిబ్రవరి 1 తర్వాత జరుగుతాయండి. శుక్రమూఢం ఆపేస్తాయి. పెళ్లి చూపులు కూడా లేదండి, అమ్మాయి రిజెక్ట్ చేసేస్తుందండి. అసలే అమ్మాయిలు చాలా డిమాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అమెరికా అంటారు, మాట్లాడితే సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ పీకేస్తున్నా సాఫ్ట్వేర్ అంటారు. అమెరికా నుంచి గెంటేసినా ఫారిన్ కంట్రీస్ అంటారు. పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు, ఉమెన్స్ షీ టీములు చెప్తున్నారు, వద్దు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దన్నా సరే మోజులు పడి మోసాలు పోతున్నారు. ఇంకా ఎలాగ చెప్పండి మీరు? కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అనేటటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి. ఉద్యోగం లేదంటే ఎట్లా? అది అలాగే ఈ యొక్క వ్యవసాయం, ఫర్టిలైజర్స్ బిజినెస్ బాగుంటాయి. పరిహారాలు ఏంటంటే, మాకు చక్కగా దీపాన్ని వెలిగించండి, దీపుష్ఠాన్ని వెలిగించాలి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా, శనీశ్వరుడికి, రాహుకి ఓం రాహవే నమః అంటూ 108 ప్రదక్షిణాలు చేయాలా, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి పగలాముఖి అమ్మవారి యొక్క సాత్విక సాధన, కూరగాయలు పెట్టొచ్చండి, పళ్ళు పెట్టచ్చు, పువ్వులు పెట్టచ్చు, మటన్ చికెన్ పెట్టకండి. ఎవడో పెట్టమన్నాడు, ఒకడు చెప్తున్నాడు మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందుబాట్లు పెట్టాలి. వాడికి ఎలాగో రౌరవాన్ని నరకం తప్పదు, మీరు కూడా అలాగే వెళ్ళొద్దు. దయచేసి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన ప్రకారం ఆరాధించుకోండి. అవి అన్ని పూజించుకోవచ్చు, పార్వతీదేవి కాబట్టి. దశ మహావిద్యల్ని శుభమస్తు.